హలో ఫ్రెండ్స్, నిషి యువరాజ్ని ఈ కేదార్‌తో దీక్ష విరమించుకునేలా చేస్తానని కిచెన్‌లోకి తీసుకొస్తే, అప్పుడు యువరాజు అంటాడు, వాళ్ళ మాల విరమించుకునేలా చేస్తానని కిచెన్‌లోకి తీసుకొచ్చావేంటి అని అడుగుతాడు. అడిగేసరికి మన సమస్యకు పరిష్కారం ఈ వెల్లిపాయలోనే ఉంది అని అంటుంది. అంటే అదేంటి అంటే, నేను ఈ వెల్లిపాయ వేసి సపరేట్గా వడలు చేస్తాను, అవి కేదార్ తినేలా చేస్తాను, అవి అందరి ముందు చెప్పి దీక్ష విరమించుకునేలా చేస్తాను అని అంటే యువరాజు సంతోషపడతా ఉంటాడు. ఇంతకి ఇవి తీసుకొని అక్కడికి వచ్చి కేదార్ వడలు తినేసరికి అప్పుడు నిషి లేచి, అయ్యయ్యో కేదార్ స్వామి మీరు ఏ వడలు తింటున్నారు అని అంటే, అందరు తినేవే తింటున్నాను అంటాడు కేదార్. కాదనుకుంటా, నేను కమలాకర్ మావయ్య గారి కోసం ఉల్లిపాయ వేసి సపరేట్గా వడలు చేసి పెట్టాను, అవి తెలియక జగదాత్రి నీకు తీసుకొచ్చి పెట్టినట్టుంది, అవి మీరు తెలియక తినేశారు అని అంటే, అప్పుడు వైజయంతి అయ్యయ్యో ఎంత అపచారం జరిగిపోయి ఉండాది అంటా ఉంటుంది. ధాత్రి కంగారు పడతా ఉంటుంది. వెల్లుల్లిపాయ తిన్నాక ఖచ్చితంగా దీక్ష విరమించాల్సిందే అని అనేసరికి ఇంకా ధాత్రికి షాక్గా చూస్తుంటే యువరాజు మాత్రం తెగ సంబరపడిపోతూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్ ప్రోమో అయితే. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.